రైట్ ఇక బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సిఐడి నోటీసులు ఇచ్చింది. వాళ్ళ ఉదయం 11:30 విచారణకు రావాల్సిందిగా నోటీసులో పేర్కొంది. వీణవంకలో సమ్మక్క సారాలమ్మ జాతర గొడవ కేసులో సిఐడి ఈ నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కరీంనగర్ పోలీస్ కమిషనర్ పై వివాదాస్పదమైన వ్యాఖ్యలు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణల మేరకు కౌశిక్ రెడ్డితో పాటు మరో 16 మంది బీఆర్ఎస్ నాయకులకు సిఐడి నోటీసులు ఇచ్చింది. రైట్ ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సిఐడి నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సమ్మక్క సారాలమ్మ జాతరకు సంబంధించిన వివాదాస్పద వ్యాఖ్యలకు అనుగుణంగా ఈ నోటీసులు ఇచ్చారు. ఇవాళ ఉదయం 11:30 హాజరు కావాల్సిందిగా నోటీసులో పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చందు కూడా సిద్ధంగా ఉన్నారు. చందు, చెప్పండి, పాడి కౌశిక్ రెడ్డికి వచ్చినటువంటి నోటీసులకు సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ జమీమా. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి గత 2 రోజుల క్రితం సిఐడి నోటీసులు జారీ చేసింది. ఈ రోజు ఉదయం 11:30 విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో సిఐడి పేర్కొంది. ముఖ్యంగా హుజురాబాద్ నియోజకవర్గం వీణవంకలో సమ్మక్క సారలమ్మ జాతర గొడవ కేసులో సిఐడి నోటీసులు కూడా సర్వ్ చేసింది. ముఖ్యంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, పోలీసు విధులకు ఆటంకం కలిగించారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి కౌశిక్ రెడ్డితో పాటు 16 మంది బీఆర్ఎస్ నాయకులకు కూడా సిఐడి నోటీసులు జారీ చేసింది. కౌశిక్ రెడ్డి తన గుర్తింపు కార్డు, సంబంధిత పత్రాలతో సిఐడి ఎదుట హాజరు కావాలని కూడా నోటీసుల్లో పేర్కొంది. ముఖ్యంగా దర్యాప్తుకు సహకరించాలని కూడా అధికారులు కోరారు. సిఐడి కార్యాలయంలో విచారణకు కౌశిక్ రెడ్డి 11:15 సిఐడి ఆఫీస్ కూడా వస్తున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి కూడా విచారణకు హాజరవుతున్నారు. ఆమెకు కూడా నోటీసులు సర్వ్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆ రోజు జరిగిన ఘటనలో ఆమె కూడా ఉన్నారు. ముఖ్యంగా మేడారం జాతర సమయంలో కౌశిక్ రెడ్డి తన కుటుంబంతో పాటు కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు తీసుకొని మేడారం వీణవంకలోని సమ్మక్క సారక్క జాతరకు వచ్చే క్రమంలో పోలీసులు ఆయన్ను ఎక్కువ మంది ఉన్నారు, రావద్దు అంటూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే గొడవ ఎక్కువైంది. ఈ గొడవ సందర్భంగా కరీంనగర్ సిపిని ఉద్దేశించి కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలోనే కేసు కూడా నమోదు చేశారు. పెద్ద హైడ్రామా కూడా అప్పట్లో నెలకొంది. ఈ క్రమంలోనే ఇది సిఐడి కూడా నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో ఈ రోజు నోటీసులకు అయితే ఆయన స్పందించారు. ఆయన ఈ రోజు విచారణకైతే హాజరు కాబోతున్నారు. ప్రధానంగా చూసినట్టు ఇటీవలి అసెంబ్లీ సమావేశాల సమయంలోనూ అంతకుముందు ప్రెస్ మీట్లలోనూ కూడా కరీంనగర్ సిపిపై ఆయన వివాదాస్పద కామెంట్లు అయితే చేశారు. ముఖ్యంగా కరీంనగర్ సిపి అవినీతికి పాల్పడుతున్నాడు, అదే విధంగా ఆయన ఫైరింగ్ అంటే 120 రౌండ్ల ఫైరింగ్ ను ఇల్లీగల్ గా ఆయన కుటుంబ సభ్యులు కూడా ఫైరింగ్ చేశారు. దీనివల్ల ఒక ముసలామెకు గాయాలు కూడా అయ్యాయి అంటూ కూడా ఆయన సంచలన కామెంట్స్ కూడా కౌశిక్ రెడ్డి చేసిన క్రమంలో దీనికి సంబంధించి ఈ రోజు సిఐడి అధికారులు ప్రశ్నించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఈ నోటీసులపై కౌశిక్ రెడ్డి స్పందించారు. ముఖ్యంగా ప్రభుత్వం తనను లక్ష్యంగా చేసుకుంటుంది, తాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను కాబట్టి తనపై కేసులు పెడుతుంది, ఇలాంటి ఇబ్బందులకు గురి చేస్తుందంటూ కూడా కౌశిక్ రెడ్డి కూడా స్పందించిన నేపథ్యంలో ఈ రోజు 11 కౌశిక్ రెడ్డి అయితే విచారణకు హాజరవుతున్నారు. విచారణలో సిఐడి అధికారులు ఏం అడుగుతారు, కౌశిక్ రెడ్డి ఏం సమాధానాలు చెప్తారన్నది మాత్రం చూడాల్సి ఉంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చందు.